ఇక్కడ వచ్చేసి ప్రోగ్రామ్ ఏదో జరుగుతుందండి. మనకు కూడా కొద్దిగా అవకాశం దొరికినట్టు ఈ ప్రోగ్రామ్కి సంబంధించింది. సార్, కుడ్ ఐ నో దిస్, సో వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్? మంచి కదా, మీకు కూడా మంచి జరుగుతుంది అట్లా అని. యూట్యూబ్లో పెడితే మీకు కూడా ఆన్లైన్లో నుంచి కూడా మీకు కూడా సపోర్ట్ దొరుకుతుంది అట్లా అని. సార్, దీని గురించి ఎవరు నాకు మంచిగా వివరిస్తారని? ఓకే మేడం, ధైర్యం అదని. ఓకే బేబీస్, హౌ ఆర్ యూ? హాయ్. సో ఇక్కడ అందరూ వచ్చేసి కొద్దిగా డిజేబుల్స్ అండి. కొద్దిగా మనకు దేవుడు అన్ని తెలివి, కాలు, చేతులు, మాట్లాడే శక్తి, నడిచే శక్తి అన్నీ ఉంటాయి. కానీ ఇలాంటి వాళ్ళకు మాత్రం మనం ఏం చెప్పలేము. ఎందుకంటే దేవుడు ఇచ్చిన అది ఒక శాపమో మరి మంచి నష్టమో, కానీ వీళ్ళకి సపోర్ట్ చేయడానికి మనకంటూ ఒకటైతే హృదయం ఉంటుంది. ఆ హృదయంతో కొద్దిగా ఇది అసలు ఎందుకు ఈ ప్రోగ్రామ్ చేస్తున్నారో ఈ మేడం అడుగుదాం. మేడం, మీ పేరేం పేరండి? నమస్తే అండి, నా పేరు స్వప్న. మాది మల్లికాంబ మనోవికాస కేంద్రం అండి. మానసిక వికలాంగుల పిల్లలు ఉంటారు వీళ్ళందరూ. మా సంస్థలో దాదాపు 220 మంది పిల్లలు ఉంటారు. వారందరికీ మేము ప్రత్యేక శిక్షణ ఇస్తామండి. వారిలో అంటే చాలా 4 రకాలు ఉంటాయండి బుద్ధిమాంద్యంలో. 4 రకాలలో వచ్చేసి డౌన్ సిండ్రోమ్ అనేది ఒక రకం సార్. ఈ డౌన్ సిండ్రోమ్ అనేది పూర్తిగా జన్యుపరమైన లోపం. ఈ క్రోమోజోమ్ల అసాధారణ విభజన వల్ల ఇట్లాంటి పిల్లలు పుట్టడం జరుగుతుంది. ఈ పిల్లలను మనం పుట్టిన తర్వాతనే ఐడెంటిఫై చేయవచ్చు. అంటే వాళ్ళ ముఖ పోలికలు, శరీర ఆకృతిని బట్టి ఈ పాప లేదా బాబు డౌన్ సిండ్రోమ్ కలిగిన బాబుగా గుర్తించవచ్చు. ఎగ్జాంపుల్, పాప పేరు శ్రేష్ఠ, ఇది డౌన్ సిండ్రోమ్ అమ్మాయి. ఫేస్ చూడండి, మంగోలియన్ జాతి వారి లక్షణాలుగా కనబడతాయి. వీళ్ళ పోలికలు గడుమ పెద్దగా, చిన్నగా, ముక్కు చిన్నగా, చెవులు చిన్నగా, ముక్కు చిన్నగా, నాలుక పెద్దగా ఉంటుంది. ఇక్కడ మెడ దగ్గర ప్లేస్ ఎక్కువ ఉండదండి, పొట్ట పెద్దగా ఉంటుంది. అంటే వీళ్ళలో స్పీచ్ కూడా అందరికీ రాదు సార్. ఉన్న పిల్లల్లో కొంతవరకు అట చెప్పగలిగే అంత కొందరికి వస్తుంది, అందరికీ ఉండదు. 90% దాకా ఎవరికి ఉండదు. అంటే ఇప్పుడు మనం ఈ పరిస్థితి రావడానికి కారణం కడుపులో ఉన్నప్పుడు ఎలాంటి పౌష్టికాహారం తీసుకోవాలి ఆ ఉమెన్? అంటే చెప్తా సార్, ఇది మెయిన్ గా రావడానికి కారణం ఏంటంటే 18 సంవత్సరాల లోపు గర్భం దాల్చడం మరియు 35 సంవత్సరాల తర్వాత గర్భం దాల్చడం వల్ల, అంటే ముందుగా లేటుగా ప్రెగ్నెన్సీ రావడం వల్ల ఇట్లాంటి పిల్లలు ఉండడం జరుగుతుంది. సో దానికి ఏమైనా ప్రికాషన్స్ ఏమైనా తీసుకోగలుగుతారా? నివారణ అదే మెయిన్ గా ఇప్పుడు మేము చేసేది దాని గురించి చేస్తాం. ఇట్లాంటి అవగాహన ప్రతి ప్రజల్లో, ప్రతి ఒక్క ముందు జనరేషన్ లో అందరికీ తెలియాలనే మేము ఈ దృఢమైన సంకల్పంతో ముందుకు రావడం జరిగింది. ఓకే మేడం, మీరు మంచి సంకల్పం చేస్తున్నారు. ఎందుకంటే ఇది ప్రజలకు కానీ సమాజానికి ఇవ్వాల్సిన మెసేజ్. ఎందుకంటే ప్రెగ్నెన్సీ టైంకు ఏ టైంకు ప్రెగ్నెన్సీ ఉండాలి, ఎలాంటి ఫుడ్ కల్చర్ మెయింటైన్ చేయాలి, ఎప్పుడు ఏది కార్యం అనేది ఆ కార్యంలో చేసుకుంటేనే ఒక ముద్ద అంటారు కదా. సో అందుకోసం ఎంకరేజ్ చేయొద్దు సార్. వంశపారంపర్యంగా ఏమైనా జబ్బులు ఉన్నా ఇట్లాంటి బిడ్డలు పుట్టడం జరుగుతుంది సార్. తల్లికి ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉన్నా, తల్లి ఆల్కహాల్, సిగరెట్లు తీసుకోవడం ఇట్లాంటి తనకు ఇంకా అంటే ఏమైనా ప్రమాదాలకు సంబంధించినప్పుడు కడుపులో ఉన్న బిడ్డ మీదనే ఎఫెక్ట్ పడుతుంది సార్. ఆ బ్రెయిన్ 0 to 18 years వరకు ఎదుగుదల దశ సార్. ఈ లోపు ఏ కారణం చేతనైనా ఆ బ్రెయిన్కి డ్యామేజ్ జరగడం వల్ల ఎదుగుదల ఆగిపోతుంది సార్. అంటే కడుపులో ఉన్నప్పుడు జరగవచ్చు, కడుపు అంటే మళ్ళీ డెలివరీ టైంలో జరగవచ్చు, పుట్టిన తర్వాత జరగవచ్చు. ఆ 3 సమయాలలో బ్రెయిన్కి ఏదైనా దెబ్బ అంటే కారణం ప్రమాదం జరగడం వల్ల ఈ కండిషన్ తయారవుతుంది. అంటే ఆటిజం, మైక్రోసెఫాలీ, సిటీ, సెరెబ్రల్ పాల్సీ ఇవన్నీ ఉంటాయి సార్. ఈ కారణం వచ్చేసి జన్యుపరమైన లోపం, డౌన్ సిండ్రోమ్. అంటే వాళ్ళను ఎదుగుదల దశలో అంటే కారణాలు లేటుగా 3 నెలల్లో జరిగేది 6 నెలలైనా జరగకపోవడం, మెడల్ నించోబెట్టకపోవడం, బోర్లా పడకపోవడం, నడవకపోవడం, ఇలాంటి డిలే కారణాల వల్ల వాళ్ళను మనం గుర్తించవచ్చు. కానీ ఈ పిల్లల్ని పుట్టిన వెంటనే గుర్తించవచ్చు. ఓకే 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 ఓకే
చెప్పండి. నమస్తే అండి, మాది మల్లికమ్మ మనోరమ కేంద్రం అనే శిక్షణ మానసిక వికలాంగుల శిక్షణ మరియు పునరావాస కేంద్రం 2001లో స్టార్ట్ చేసినాం. ఇది 4 చిల్డ్రన్తో స్టార్ట్ చేసినాం. అందులో 2 నా పిల్లలు, మా పిల్లలతో పాటు కొంతమంది చిల్డ్రన్ స్టార్ట్ చేయడం జరిగింది. 220 చిల్డ్రన్కి సర్వీస్ చేస్తున్నాము. ఈరోజు ఇక్కడ ఏంటంటే ఇది అవేర్నెస్ ప్రోగ్రాము. ఆటిజం చిల్డ్రన్ రాబోయే జనరేషన్లో ఆటిజం చిల్డ్రన్ ఎక్కువ మంది పుట్టడానికి అవకాశం ఉంది. ఎందుకంటే 2 పేరెంట్స్ హైలీ ఎడ్యుకేటెడ్ పేరెంట్స్ ఉన్న వాళ్ళకి ఇలాంటి పిల్లలు పుడుతున్నారు. ఎందుకంటే మనం చూస్తున్నాము ఫారిన్ కంట్రీస్లో కానీ ఎక్కడ కానీ ఇలాంటి పిల్లలు పుట్టకుండా జాగ్రత్త తీసుకోవడం అనేది ఎవరికి కూడా చెప్పడం జరుగుతలేదు. కానీ మనం ఈ జాగ్రత్తలు తీసుకోవడం వల్ల రాబోయే జనరేషన్ ఇలాంటి పిల్లలు పుట్టకుండా మనం ప్రికాషన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. అట్లానే పుట్టిన పిల్లల్ని ట్రైనింగ్ చేస్తూ వాళ్ళని ఎట్లా అంటే డిపెండెన్స్ నుంచి ఇండిపెండెన్స్ ఎట్లా డెవలప్ చేయొచ్చు అనేది మనము పిల్లలకి ట్రైనింగ్ ఇవ్వచ్చు అన్నది. ఇట్లాంటిది అవగాహన అనేది ఉంటే అందరు కూడా జనాలు ఇలాంటి పిల్లలకి హెల్ప్ జరుగుతుంది. వాళ్ళు డెవలప్ అయ్యి వాళ్ళ కాలంలో వాళ్ళు నిలబడడం జరుగుతుంది. అయితే ఇంకా ఇందులో ఏంటంటే చాలామంది చాలా రకాలని టీచర్ చెప్పింది కదా, అందులో ఆటిజం చిల్డ్రన్, డిఫరెంట్ డౌన్ సిండ్రోమ్, మైక్రోసెఫాలి, హైడ్రోసెఫాలి, ఇప్పుడు అక్కడ కూర్చున్న పిల్లలు వాళ్ళు సెరిబ్రల్ పాలసీ పిల్లలు. ఎందుకంటే వాళ్ళకి సెరిబ్రల్ పాలసీ అంటే నడుము నిలబడదు, మెడ నిలబడడం అన్నది. ఇంకోటి ఏంటంటే పుట్టగానే వీళ్ళకి మైల్ స్టోన్స్, డిలేడ్ మైల్ స్టోన్స్ ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే ఇట్లాంటి పిల్లలు పుట్టకుండా జాగ్రత్త తీసుకోవాల్సిన పేరెంట్స్ కూడా చాలామంది అంటే ఎక్స్రేస్కి అట్లాంటి వాటికి ఎక్స్పోజ్ కాకుండా డెలివరీ టైంలో ప్రికాషన్స్ అంటే కర్తాస్ఫిక్సీ అంటారు. డిలేడ్ లేబర్ అయిందనుకోండి, డెలివరీ అయిందనుకో అలాంటి పిల్లలకి ఇలాంటి డిఫరెన్స్ అంటే ఎట్లా అంటే మైల్స్ వచ్చి డిలే అవ్వడం జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే వాళ్ళకి ఎర్లీగా ఇంటర్వెన్షన్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. 5 years లోపు పిల్లలకి 5 years లోపు పిల్లలకి ఎర్లీగా ఇంటర్వెన్షన్ ఇవ్వడం వల్ల వాళ్ళని పెరిగిన కొద్దీ వాళ్ళ లోపల డిజబిలిటీ తగ్గించడం అవుతుంది మనం. అట్లానే ఎర్లీ ఇంటర్వెన్షన్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా చాలా రీజన్స్ ఉన్నాయి, 168 రీజన్స్ ఉన్నాయి. అలాంటివన్నీ కూడా మనం తెలుసుకుంటేనే ఇలాంటి పిల్లలు పుట్టకుండా జాగ్రత్త తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రెగ్నెన్సీ టైంలో, డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ టైంలో, బిఫోర్ ప్రెగ్నెన్సీ, డెలివరీ టైంలో ఏంటంటే 4 6 డెలివరీ కానీ మళ్ళీ పిల్లలు పుట్టేటప్పుడు కూడా బర్త్ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్, బర్త్ వెయిట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇలాంటివన్నీ కూడా మనము చూస్తేనే జాగ్రత్తగా మనకి ఇలాంటి పిల్లలు ఉన్నారు డెవలప్ అవుతారని తెలుస్తుంది. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ పిల్లలందరూ కూడా అక్కడ కూర్చునే ఆ పిల్లలేమో మైక్రోసెఫాలి పిల్లలు, చాలా చిన్నగా ఉంది చూడండి. వాళ్ళు జెనెటికల్ రీజన్ వల్ల పుడతారు అన్నారు. ఇప్పుడు ఇక్కడ పాప ఉంది కానీ డౌన్ సిండ్రోమ్, దాని కూడా జెనెటికల్ రీజన్. ఇలాంటి పిల్లలు ఎన్నో పుట్టగానే మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఈవెన్ డాక్టరే చెప్పొచ్చు అన్నట్టు చైల్డ్ మెంటలీ ఛాలెంజ్ చైల్డ్ అని చెప్పేసి. ఎందుకంటే డాక్టర్స్ కూడా అవగాహన ఉన్నా కూడా పేరెంట్స్కి పిల్లలు బయట పీపుల్కి చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళ భయం వాళ్ళకు ఉంది. పిల్లలు ఇలా ఉన్నారని చెప్తే పేషెంట్ వచ్చిన వాళ్ళు ఇట్లా రిసీవ్ చేసుకుంటారనే ఆలోచన ఉంది. కానీ డాక్టర్స్ కూడా ఇట్లాంటి పిల్లలు డెవలప్ అవుతుంటే చాలా అంటే డిలేడ్ మైల్ స్టోన్స్ ఉంటాయి, వీళ్ళు ఇలా ఉంటారు, వీళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది, అవన్నీ కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అవేర్ కావాలి. అవేర్నెస్ అనేది ప్రతి ఒక్కరికి అవసరం. ఎందుకంటే ప్రివెన్షన్ బెటర్ దాన్ క్యూర్ అండి. అందువల్ల మనం తప్పకుండా అందరం కూడా సొసైటీలో ఉండే ప్రతి ఒక్కరు ఒక బాధ్యతగా, ఇప్పుడు మేము కూడా ఇక్కడ పాంప్లెట్స్ అన్ని తీసుకొచ్చాము. భీమంతుకు కూడా ఈ ఛానల్ ద్వారా ప్రజలందరికీ కూడా ఇట్లా ఆటిజం చిల్డ్రన్ పుట్టకుండా, మానసిక వికలాంగత్వం డెవలప్ కాకుండా జాగ్రత్త తీసుకోమనేది మీ ద్వారా పబ్లిక్ తెలపాల్సిన అవసరం ఉంది. ఈ అవకాశం ఈరోజు వచ్చి మా పిల్లలను చూపించి అందరికీ తెలిసేది చేసిన మీ ఛానల్ వారికి మా మల్లికమ్మ మనోరమ తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అమ్మా. ఇది మాకు ఒక మంచి సంకల్పం అనుకుంటున్నాం. ఎందుకంటే నేను కూడా యూట్యూబ్ ఛానల్ మొన్ననే మే 1st స్టార్ట్ చేశాను. ఎందుకంటే కార్మికుల దినోత్సవం కార్మికులకు సంబంధించిన బాధలు తెలవడం కోసమని నేను స్టార్ట్ చేసిన. కానీ ఇది కూడా అంతకంటే పెద్ద బాధ. కార్మికుడు ఒక కూలీ కోసం వెళ్ళిపోతాడు అనే జ్ఞానం అని ఉంటుంది. కానీ ఆ జ్ఞానం వీళ్ళకి లేదు కదా. కష్టం చేసుకోవాలి, ఈ ఫుడ్ తినాలి, ఆ ఫుడ్ తాగాలి, ఇది తినాలి, అది చేయాలని. కానీ ఇది దొరకడం ఇంకా మంచిది. ఇది మీరు ఇక్కడ ఓకే. ఎందుకంటే ఆలోచన అనేది అందరికి వస్తాయి, కానీ కొన్ని మంచి ఆలోచన అనిపిస్తున్నా ఇంప్లిమెంటేషన్ చేసేంత వరకు మంచి ఆలోచన కాదంటారు. ఇంప్లిమెంటేషన్ చేస్తే నలుగురితో మంచి అని పేరు తెచ్చుకుంటే మంచి ఆలోచన అయితే. ఓకే సార్, ఇది చాలా మంచి పని చేస్తున్నారు. చిన్న ఏజ్లో చాలా వరకు అందరూ 50 60s తర్వాత చేస్తారు, కానీ మీరు ముందే చేస్తున్నారు కాబట్టి అంతా మంచి జరగాలి మీకు. వాక్ అండ్ టాక్ విత్ రామ్ సార్, డబల్ AM 9866 150